వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు కులగణను చేపట్టి దేశానికి ఆదరణ నిలిచినటువంటి వ్యక్తి. మరి ఒక శాస్త్రీయ పద్ధతిగా కులగణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారిగా వాళ్ళ ఒక సంకుచిత ఆలోచనలతో నిర్ణయంతో బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బీసీలకు తమిళనాడు తరహాలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పటికీ దాదాపు 5 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా బిల్లు భారతీయ జనతా పార్టీ ఆమోదింపజేయలేదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ, మరొక బీసీలందరూ కూడా ఒక ఆరోపణ. మరి అదేవిధంగా ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ బిల్లు ఇక్కడ గవర్నరు ఆమోదించలేదు. ఈ గవర్నరు మరియు రాష్ట్రపతి ఇద్దరు కూడా వారి గతంలో బీజేపీ వాళ్ళే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.